అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. సొంత వాళ్ళే ఆటలు నీకెందుకు, నువ్వు సరిగ్గా ఎత్తు కూడా లేవు, అయినా సరిగ్గా నడవనూ లేవు, నీకెందుకు ఆటలు అంటూ చుట్టుపక్కల వాళ్ళు హేళన చేస్తూ ఉండేవారు. అలాంటి ప్రపంచంలో నుంచి బయటకి వచ్చి జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, షార్ట్ పుట్ క్రీడల్లో రాణిస్తుంది 7వ తరగతి చదువుతున్న పారా అథ్లెట్ శిరీష. 2026 సీఎం కప్ పారా పోటీల్లో కాంస్య పథకం, డిస్కస్ త్రోలో రజిత పథకాన్ని సాధించి అవమానించిన వాళ్లతోనే శబాష్ అనిపించుకుంది హయత్ నగర్ కి చెందిన 15 ఏళ్ల శిరీష. నాన్న జోగేశ్వరచారి చిన్నప్పుడే మరణించారు. అమ్మ ఇందిరా. 2024లో ఓ రోజు సాయంత్రం శిరీష మార్కెట్ కి వెళ్ళినప్పుడు కోచ్ వినోద్ గారు, శిరీష నువ్వు క్రీడల్లో ఇంట్రెస్ట్ పెడితే మంచి క్రీడాకారులవుతావమ్మా అన్నారట. ఆ విషయం చెప్తే మొదట అమ్మ ఒప్పుకోలేదట, తర్వాత ఓకే అందట. ఇక పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది. మొదట పోటీలలో పాల్గొనేటప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా ఏమైనా అనుకుంటున్నారేమో అనుకునేదట శిరీష. 2024 గచ్చిబౌలిలో జిల్లా స్థాయిలో జరిగిన పోటీలో సీనియర్స్ విభాగంలో పాల్గొని షార్ట్ పుట్ లో వెండి పథకం, డిస్కస్ త్రోలో బంగారు పథకం సాధించింది. ఆ రోజును శిరీష ఇప్పటికీ మర్చిపోలేదట. తను పథకాలు తీసుకుని ఇంటికి వచ్చినప్పుడు బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి తనను ఎంతో అభినందించారట. ఇంకా అమ్మ ఎంతో సంతోషించిందట. 2028లో జరిగే పారా ఒలింపిక్స్ లో బంగారు పథకం సాధిస్తానంటూ చెప్పుకొచ్చింది శిరీష. ఎప్పుడు ఫిజికల్ అపియరెన్స్, శరీరాకృతి, హైట్ తక్కువ, నలుగురు ఏమనుకుంటారో అనే భావనలో నుంచి బయటికి వచ్చి హేళన చేసిన వాళ్ళతోనే శబాష్ అనిపించుకుంది శిరీష. మన సంకల్ప బలమే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుందండి. ముందుగా మనకు ఒక పని పట్ల శ్రద్ధ, ఆ పని చేయాలనే పట్టుదల ఉంటే, దానికి తగ్గ కృషి చేస్తే మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పకనే చెప్పింది శిరీష గారు. మరి 2028లో జరిగే పారా ఒలింపిక్స్ క్రీడల్లో శిరీష బంగారు పథకం సాధించాలని, తన కోరిక నెరవేరాలని మనం అందరము ఆల్ ది బెస్ట్ చెప్దామా? మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి.